హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బయట షాప్స్లో ఇన్స్టెంట్ పానీపూరి కిట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. నేనైతే అది తెచ్చుకున్నాను. అది తీసుకొచ్చి నేను పానీపూరి అనేది ప్రిపేర్ చేశాను. ఈ కిట్ అవైలబుల్గా ఉంటే మీరు పానీపూరి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కిట్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అండి. ఇది ఇక్కడ నేను ప్రైస్ చూపిస్తున్నాను చూడండి. దీని కంపెనీ క్వాలిటీ కంపెనీ అండి. క్వాలిటీ పానీపూరి కిట్. దీనిలో స్వీట్ పానీ పౌడర్, స్పైసీ పానీ పౌడర్ రెండు ఇస్తాడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలండి. దాన్ని మంచిగా వాష్ చేసుకొని తర్వాత అందులో కొంచెం లైట్గా చింతపండు వేయాలి. ఎందుకంటే మనకి పులుపు కావాలి కదా, సో దానికోసం అని చెప్పి చింతపండు వేసుకొని గ్రైండ్ చేయాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అవుతుంది కదా. తర్వాత దానిలో కొంచెం సాల్ట్, అవి స్వీట్కి స్పైసీకి 2 బౌల్స్లో తీసుకున్నానండి. నేనైతే ఒక దానిలో స్పైసీ పౌడర్ వేస్తాను, ఇంకో దానిలో స్వీట్ పౌడర్ వేస్తాను. అలా 2 పౌడర్స్ కూడా మనం కలిపి పెట్టుకోవడమే. అది స్వీట్కి స్పైసీకి అనమాట. ఇంతే అండి, పానీ అయితే ఇలా చేసుకోవడమే. స్వీట్ అండ్ స్పైసీ పానీ. 2 ఫ్లేవర్స్ కూడా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 పొటాటోస్ తీసుకొని వాటిని బాయిల్ చేసి మ్యాష్ చేయాలండి. ఇంట్లో మీకు అవైలబుల్గా పచ్చి బఠానీ ఉన్నా వాటిని ఉడికించుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉప్పు కారం కలుపుకోవాలి. మనకి స్టఫింగ్ లూజ్గా కావాలంటే స్టవ్ మీద పెట్టి వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు. స్టఫింగ్ అయితే కంప్లీట్ అండి. నెక్స్ట్ పూరీస్ కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. వీటికి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యే పని లేదండి, లైట్గా హీట్ అయినా చాలు. ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు మనకి పానీపూరి కిట్ అవైలబుల్గా ఉంటే. సో మీరు కూడా కిట్ తెచ్చుకొని ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టఫింగ్లో ఆనియన్స్ మిక్స్ చేసుకొని తినాలి. ఆనియన్స్ కట్ చేసుకొని, నేనైతే బీట్రూట్ కూడా వేసాను చూడండి. ఇలా చేసుకోవడమే. ఇంతే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.